నమస్తే, వెల్కమ్ టు సిఎంఆర్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం గోంపల్లి గ్రామంలో ఈ వేసవిలో నిర్వహించిన ఉపాధి హామీ పనులలో అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు కొలతలు తగ్గించి వారికి రావాల్సిన సొమ్మును తక్కువ చేసి అసలు పనులకే రాని వ్యక్తులకు పని చేసినట్లుగా మాస్టర్లు సృష్టించి వారి ఖాతాలో వేతనాలు జమ చేసినట్లుగా తేటతెల్లమైంది. దీంతో ఆగ్రహించిన ఉపాధి కూలీలు శనివారం పని ప్రదేశంలో ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సహాయంతో టెక్నికల్ అసిస్టెంట్ ఈ అవకతవకలను పాల్పడ్డాడని, ఎండలో కష్టపడి పనులు చేసిన తమకు వేతనం తక్కువగా ఇచ్చి అసలు పనులకే రాని వారి పేరిట మాస్టర్లు వేసి తమకు అన్యాయం చేశారని ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయవలసిందిగా వారు కోరారు. పనికి రానటువంటి వ్యక్తులకు కూడా అమౌంట్ పడిపోయినాయండి. వాళ్ళు పుస్తకం ఇయ్యంది ఈయనకి ఏమని ఎందుకు పడ్డాయి, పుస్తకం నెంబర్ ఇయ్యంది ఎందుకు పడతాయి, ఆయన నెంబర్ ఇచ్చిండ్రు, వీళ్ళు రాసుకున్నారు. మొత్తం వీళ్ళందరూ పనికి రానటువంటి వాళ్ళు కూడా ఈయనకిచ్చి వీళ్ళందరూ కుమ్మక్కై చేర్చగమండి. పనికి వచ్చిన వాళ్ళకు ఒక భాగం, ఈయన మేటుగా ఒక భాగం, అధికారులకు ఒక భాగం, మొత్తం 3 భాగాలుగా చేసుకొని ఈ విధంగా రాని బుక్కులు మొత్తం ఇష్యూ చేసుకొని అమౌంట్ని సోహా చేసేసి రాని కష్టం చేసినటువంటి వాళ్ళకు ఇప్పటికి అమౌంట్ పడలేదండి. కొందరికి అసలు పడలే, చేయనటువంటి వారికి అందరికి ముందే పడ్డాయి. 10,000, 19,000, 20,000, 9,000, 40,000, 12,000 రూపాయల దాకా ఈ విధంగా పడ్డాయండి. కాబట్టి దయచేసి అందరి రికవరీ చేసి మాకు న్యాయం చేయండి. చర్ల మండలంలోని లింగాపురం చెరువులో జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామండి. మాకు గొంపల్లి గ్రామస్తులు మేము ఉపాధి పని చేసుకొని బతుకుతా అంటే ఈ మేటుగా ఉండి ముగ్గు నాగరాజు గారు ప్లస్ వాళ్ళతో పాటు ఉన్న అధికారులు కూడా కలిపి ఈ గొంపల్లి ఉపాధి హామీ పథకం చేసినటువంటి మోసం చేసి మాకు వచ్చినటువంటి వరకు 150 రూపాయల వరకు పడ్డాయి, రానటువంటి వరకు 305 రూపాయలు కూడా పడ్డాయండి. కాబట్టిగా మీరు దయచేసి ఈ అధికారులు లేనిది ఆ యొక్క ఒక్కడి వల్ల కాదు, అధికారులు నిద్రపో లెగాలి. ఇప్పటికైనా లేచి ఆ యొక్క సర్వేని జరిపించి ఎలా జరిగినాయి, ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు, వస్తే ఎందుకు వాళ్ళు రాకుండా మాస్టర్లు ఎందుకు వేసావని చెప్పేసి ఆ వ్యక్తిని అడగాలి. మీరు అధికారులుగా అడగాలి. మేము అడిగితే ఏంటి మీ దిక్కున్న కాడ చెప్పుకోండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఆ కుర్రోడు మా మీద తిరగబడతాడు. ఏంటి లోకల్ కుర్రోడు కదా, మేము ఏం చేయలేకపోతాను ఆ కుర్రోడిని. కాబట్టి అధికారికంగా మీరన్నా మాకు ప్రజలకి న్యాయం చేయండి, కష్టపడ్డ వరకు న్యాయం చేయండి. వాళ్ళ దగ్గర ఉన్న చేయనటువంటి వాళ్ళకి డబ్బులు వెంటనే రికవరీ చేసి మాకు న్యాయం చేయండి. ఏంటి జాతీయ ఉపాధి హామీ పథకం అంటే మనకి ఎంత పవిత్రమైందో అధికారులకు తెలుసు. ఆ విధంగా మమ్మల్ని మోసం చేసి ఈ విధంగా చేసినటువంటి అధికారులకు ఈ మేటుకి తగిన బుద్ధి చెప్పి మాకు న్యాయం